దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. పోయే జన్మల మిగిలే కర్మకు ఉంటుంది ఫలితం, మంచి చెడ్డల నుంచే ఆత్మకు మళ్ళీ ఓ జననం. ఈ ఆత్మేగా సత్యం, ఈ ఆత్మేగా సర్వం, శరీరమన్న మాట మాయరా. ఈ ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. నీ ఆత్మకు ఉండే రూపం చిరుబిందువుగా, ఆ ఆత్మకు తీయని బంధం పరమాత్ముడుగా. ఆత్మకున్న శక్తులు మూడు మూర్తులు, చేసుకుంటే నీ వశం, నీదే ముక్తి మార్గము. ఈ ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. నువ్వు ఏమని అనుకుంటావో జరిగేను సుమా, చెడుగా నువ్వు ఆలోచిస్తే అది ఏ కర్మ. చేసుకుంటే ధ్యానము ఆత్మజ్ఞానము, జ్ఞానమున్న ఆత్మకే పరంధామ దర్శనం. ప్రాణము దేహము ఆత్మలేఖలేదుగా, ఏ పాశము బంధము ఆత్మలేఖరాదుగా. ओम शांति। मीठे बच्चे, तुम्हें नशा होना चाहिए। हमारा बाबा आए हैं हमें विश्व का मालिक बनाने, हम उनके सन्मुख बैठे हैं। మధురమైన పిల్లలు, పిల్లలకి నష ఉండాలి. తండ్రి వచ్చారు, మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. మనం ఆ తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నాము. ఈ నష ఉండాలి పిల్లలకి. प्रश्न, कर्म की गुह्य गति को जानने वाले कौन सा पुरुषार्थ अवश्य करेगा? कर्मల యొక్క సూక్ష్మమైనటువంటి గతి తెలుసుకున్న పిల్లలు తప్పనిసరిగా ఏ పురుషార్థం చేస్తారు? याद में रहने का, क्योंकि उन्हें पता है कि याद से ही पुराने हिसाब किताब चुप्त होने हैं. ఆ పిల్లలు కర్మల రహస్యం తెలిసిన వాళ్ళు ఈ పురుషార్థం చేస్తారు. తలంపు ద్వారా వాళ్ళ యొక్క పాత లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. जानते हैं कि आत्मा अगर पुराने हिसाब किताब कर्म भोग चुप्त नहीं करेगी तो उसे सजाए खानी पड़ेगा और पद भी भ्रष्ट हो जाएगा. వాళ్ళకి తెలుసు, ఆత్మ తన పాత లెక్కాచారాలు కర్మభోగము సమాప్తము చేసుకోలేదు అంటే దానికి శిక్షలు తినాల్సి ఉంటుంది, మరియు పదభ్రష్టులు కూడా అవుతారు. పునర్జన్మ भी ऐसे ही होगा, వాళ్ళ పునర్జన్మ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు బాబా తలంపులో ఉండే పురుషార్థం చేస్తారు. ఓం శాంతి। बच्चों को अपना अपार खुशी का पारा चढ़ता है। अब देखते हो बाप दादा सन्मुख आए हैं. పిల్లలకి ఎంతో ఆనందం పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే బాప్ దాదా ఎదురుగా వాళ్ళు వచ్చారు. బచ్చే జాంతే హై
5,000 वर्ष बाद फिर से शिव बाबा ब्रह्मा तन में आया हुआ है. 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చారు. క్యా కర్నే కే లియే, దేనికి వచ్చారు శివబాబా బ్రహ్మ శరీరంలో? బచ్చోं को यह नशा चढ़ा हुआ है. పిల్లలకు ఇది నష ఎప్పుడూ ఉండాలి. బాబా వచ్చారు, మన కోసమే వచ్చినారు. सब बच्चे जानते हैं कि స్వర్గ కా మాలిక్ బనానే బాప్ ఆయే హుయే హై. పిల్లలకి తెలుసు స్వర్గ మాలికులుగా చేసే దానికోసం తండ్రి వచ్చారు. హమ్కో లాయక్ బనా రహే హై. బాబా వచ్చి మనల్ని స్వర్గ యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. हमको तमो प्रधान से सतो प्रधान बनाने की युक्तियाँ बार बार बता रहे हैं. బాబా మనల్ని తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయ్యేదానికి అనేక యుక్తులు పదే పదే చెప్తూ ఉంటారు. యుక్తి హై బహుత్ సహజ్. ఉపాయము చాలా సహజమైన ఉపాయము ఇక్కడ బాబా నేర్పిస్తూ ఉన్నారు. సహజ్ యాద్ బచ్చోं को సిఖలాతే హై. బాబా తలంపు, సహజమైన తలంపు నేర్పిస్తూ ఉన్నారు. अज्ञान काल में बाप को बच्चा होता है तो समझते हैं हमारा वारिस पैदा हुआ है. అజ్ఞాన కాలంలో తండ్రికి ఎవరైనా పిల్లలు పుట్టినారు అంటే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో, నా ఆస్తికి వారసుడు పుట్టినారు అనని. तुम जानते हो इस समय बाप आकर हम बच्चों को अडॉप्ट करते हैं. ఇప్పుడు మనకి తెలుసు బాబా వచ్చినారు, పిల్లలను దత్తు తీసుకున్నారు. తుమ్ శివబాబాకే బచ్చే హో. మనమంతా శివబాబాకు పిల్లలం అయినాము. परंतु बाबा कैसे बनाए जो हमको सुना सके और हम उनसे सुन सके. అయితే ఎట్లా ఇక్కడ బాబా పిల్లలు అయ్యేది? బాబా ఎట్లా చెప్తారో మనం ఎట్లా వింటూ ఉన్నామో. శివబాబా ఇస్ బ్రహ్మా తన్సే కేతే హై మై తుమ్హారా బాప్ హూ. శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి చెప్తూ ఉన్నారు, నేను మీ తండ్రినైనాను. తుమ్కో స్వర్గ మాలిక్ బనాతా హూ. బాబా మనల్ని స్వర్గవాసీలుగా చేస్తూ ఉన్నారు. తుమారీ ఆత్మ जो पतित है वह ना मुक्ति में ना जीवन मुक्ति में जा नहीं सकते हैं. ఆత్మ పతిత్ అయిపోయినారు, ముక్తికి పోలేరు, జీవన్ ముక్తికిను పోలేరు. తుమ్ సబ్ ఏక్ బాప్ కే బచ్చే హై. తే మనమంతా కూడా ఒక తండ్రికి పిల్లలం అయినాము. సబ్కో బాప్ కి మిల్కియత్ లేని హై. అందరూ కూడా బాబా యొక్క ఆస్తిని తీసుకోవాలి. డేర్ కే డేర్ బచ్చే హై వృద్ధి హోతీ జాతీ హై. బాబాకు అనేక మంది పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. అడాప్ట్ కర్తే జాతే హై. హే ఆత్మాయే అబ్ తుమ్ మేరీ సంతాన్ హో. బాబా దత్తత తీసుకుంటూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, హే ఆత్మలారా మీరంతా కూడా నా సంతానమైనారు. अपने को रूह आत्मा समझो हमको बाबा मिला है. స్వయం నేను ఆత్మ అని తెలుసుకోండి, బాబా మనకి దొరికినారు. జిస్కో ఆధా కల్ప యాద్ కర్తే తే. అర్ధకల్పం నుంచి మనము వీళ్ళని భక్తి చేసినాము, పిలిచినాము. ఏ కభీ భూలో మత. భక్తి మార్గంలో మనం ఎవరికి భక్తి చేశామో, ఎవరిని పిలిచినామో వాళ్ళే ఇప్పుడు స్వయం వచ్చినారు. ఈ విషయం పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆధా కల్ప ఆత్మ ఈ శరీర్ ద్వారా యాద్ కర్తీ ఆయి హై. అర్ధకల్పము ఆత్మ ఈ శరీరం ద్వారా తలంపు చేస్తూ వచ్చారు. హే పతిత్ పావన్, హే దుఃఖహర్త సుఖకర్త, క్యోంకి రావణ్ రాత్రి అయినా. హే పతిత పావన, హే దుఃఖహర్త సుఖకర్త అనని
ఆ తండ్రిని పిలిచినాము. ఎందుకంటే ప్రపంచము రావణ రాజ్యం అయింది. బల్ జో అభి సమझते हैं हम बहुत सुखी है, हमको इतने पदम है, इतने मिल्स है, कारखान है, ये तो सब अल्पकाल के लिए है. బాబా అంటారు, భలే మనుషులు అనుకుంటారు మేము ఎంతో సుఖీ అయినాము, మాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని మిల్స్ ఉన్నాయి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అల్పకాలమైనటువంటివే. అంత మే తో బహుత్ త్రాహి త్రాహి కర్నే లగ్ పడితే హై. మనుషులు అంతిమ సమయంలో మాకు భగవంతుడు ఇచ్చే సుఖము శాంతి కావాలి అని కోరుకుంటారు. దుఃఖకే పహాడ్ గిరేగా, ఇంకా దుఃఖము కొండ విరిగి పడుతుంది. ఇతనీ సారీ మిల్కే సెకండ్ మే కలాస్ హో జాయ్. ఎంతో ఆస్తి ఉంది అనుకుంటారు, అన్నీ సెకండ్లో సమాప్తమైపోతాయి. బాప్ సే తుమ్కో సెకండ్ మే వసా మిల్తా హై. బాబా నుంచి మనకి సెకండ్లో ఆస్తి దొరుకుతుంది. कहते हैं तुमको సెకండ్ మే స్వర్గకి బాద్షాహి దేతా హూ. బాబా మనకి సెకండ్లో స్వర్గ రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ పురాణీ దునియా ఖతం హో జాయేగా. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. లడాయియా లగేగా, నేచురల్ క్లామిటీస్ హోగి. తే యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి. सफाई तो चाहिए ना, तुम्हारी आत्मा भी अब पवित्र बन रही है. ते బాబా అంటారు, ఈ ప్రపంచం కూడా పరిశుద్ధం అవ్వాలి కదా. ఆత్మ ఇప్పుడు పవిత్రం అవుతూ ఉన్నది. बाप दादा दोनों समझ सकते हैं बच्चे कितनी मेहनत करते हैं. బాప్ దాదా శివబాబా బ్రహ్మా బాబా ఇద్దరికీ తెలుసు పిల్లలు ఎంత కష్టపడుతూ ఉన్నారు. బాప్ సే వసా పానేకి మెహనత్ బిల్కుల్ థోడీ దేతే హై. బాబా నుంచి ఆస్తి తీసుకోవాలనే పురుషార్థం ఏదో కొంచెమే చేస్తారు. अपने को आत्मा समझ बाप को याद करो. वह रूहानी बाप है, निराकार. हम आत्मा ये उनको बुलाते हैं. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. ఆత్మీయ తండ్రి నిరాకారైనారు, మనం ఆత్మలము. ఆ తండ్రి ద్వారా ఆ తండ్రినే పిలుస్తూ ఉన్నాము. बाप कहते हैं तुम्हारी आत्मा जो पतित है वह पावन कैसे बने. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మ పతిత్ అయిపోయినారు, ఇప్పుడు పావనం ఎట్లా అయ్యేది. పతిత్ పావన్తో ఏకీ బాప్ హై. పతిత పావన ఒక్క శివబాబానే అయినారు. పానీకి నది పతిత్ పావని హైతో జట్ సే జాయే గోతే ఖార్ఖర్ చలే ఆనా చాయే. తే ఒకవేళ ఆ నదులు పతిత్ పావని అయితే సెకండ్లో వెళ్ళి అక్కడ మునిగి పావనమైపోయి రావచ్చు. గంగా స్నాన్ బహుత్ కర్తే హై ఫిర్ భీ పతిత్ క్యూ. గంగలో పోయి స్నానాలు చేసి వస్తారు, అయినా కూడా మనుషులు పతితులుగానే ఉన్నారు. రాత్ దిన్ యహీ ధున్ లగితీ రహతీ హై. పతిత పావన సీతారాం. రాత్రి పగలు మనుషులకి ఇదే భజన చేస్తూ ఉంటారు, పతిత పావన సీతారాం అనని. అర్థాత్ సబ్ జో భక్తియా హై అథవా సీతాయే హై, సబ్కా రక్షక్ ఏక్ రామ్ పరం పితా పరమాత్మ హై. తే అందరూ భక్తులే అయినారు, అందరూ సీతలే అయినారు, అందరికీ రాముడు ఒకరే అయినారు, పరమపిత పరమాత్మ అయినారు. పతిత్ పావన్ పతితోं का పతి వహీ హై. శివబాబానే పతిత పావన అయినారు, వాళ్ళే పతిలకి పతి అయినారు. वो जब आए तब आकर पावन बनाए.
ఆ తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు వచ్చి పావనం చేస్తారు. బాప్ कहते हैं मेरी श्रीमत पर तुमको चलना है और किसी की मत पर ना चले. తండ్రి యొక్క శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి, వేరే ఎవరు చెప్పినట్లు మనం నడుచుకోవద్దు. वो तो समझते हैं भक्ति से भगवान मिलेगा, जबकि भक्ति से भगवान मिलेगा तो ऐसे क्यों कहते हैं कि भक्तों की रक्षा करने आएगा. భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతారు అనుకుంటారు, మరి భక్తి చేస్తే భగవంతుడు దొరుకుతారు కదా. మరి భక్తుల్ని రక్షించే దానికోసం వస్తారు అని మళ్ళీ ఎందుకు చెప్తారు. భక్తోం పర్ క్యా ఆపద పడి హై జో రక్షా కరేగా. భక్తులకు ఏం ఆపద వచ్చింది ఇప్పుడు, తండ్రి వచ్చి రక్షణ చేసేదానికోసం. రక్షా తబ్ కి జాతి హై జబ్ కుछ ఆపద హోతీ హై. రక్షణ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎప్పుడు ఏదైనా ఆపద కలిగితే అప్పుడు రక్షించే కోసం రావాలి. బాప్ कहते हैं तुमने कितने दुर्गति को पाए है, यह है रौरव नरक सब दुखी रोगी है. మనుషులు ఎంత దుర్గతిని పొందినారు. ఈ ప్రపంచమే ఒక నరకం అయిపోయింది, అందరూ దుఃఖి రోగి అయిపోయినారు. ఘర్ ఘర్ మే దేకో క్యా లగ్ పడా హై దుఃఖ్ హీ దుఃఖ్ హై. ఇంటింటిలో చూడండి ఏదో ఒక ప్రకారమైనటువంటి దుఃఖమే ఉన్నది. పుకార్తే హై బాబా హమారే దుఃఖ కరో సుఖ కరో. అందరూ ఆ తండ్రిని పిలుస్తూ ఉన్నారు, మా దుఃఖాలు తొలగించండి, మాకు సుఖం ఇవ్వండి. భారత్ మే హీ సదా సుఖత అబ్ దుఃఖ హై. భారత్లో సదా సుఖం ఉండేది, ఇప్పుడు దుఃఖం అయిపోయింది. భారత్ కీ బాత్ హై ఔర్ ఖండకి తో అలగ్ హై. ముఖ్యంగా భారతదేశాందే ఈ మాట, వేరే ఖండాల విషయం వేరుగా ఉన్నది. వతో ఆతే హీ బాద్ మే హై. వేరే ఖండాలు వచ్చేదే తర్వాత వస్తాయి, అయితే మొదటి నుంచి ఉంది భారత్ అయింది. కోయి 60 జనం కే కోయి ఇన్సే భీ కమ్ జనం లేతే హై. 84 జనం దేవతా ధర్మ వాలే లేతే హై. తే జన్మలు కొంతమందికి 60 జన్మలే ఉండొచ్చు, కొంతమందికి ఇంకా తక్కువ ఉండవచ్చు, అయితే 84 జన్మలు దేవీ దేవతా ధర్మంలో వాళ్ళకే ఉంటాయి. तो इस हिसाब से आधा कल्प के बाद जो आएगा उनको 84 से आधे जन्म लेने पड़ेगा. ते ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే అర్ధకల్పం తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళు 84 జన్మల కంటే తక్కువ జన్మలలో వాళ్ళు వస్తారు. ఐసే నహీ కి సబ్ 84 కా జన్మ ఖాతే హై. 84 జన్మల చక్రము అందరికీ ఉండదు, దేవీ దేవతా ధర్మంలో వచ్చే వాళ్ళకే ఉంటుంది. మనుష్యంకో తో జో ఆతా హై సో బోల్ దేతే హై. మనుషులు వాళ్ళకి ఏమి ఇష్టం వస్తే అది మాట్లాడతారు. అబ్ తుమ్ బచ్చే బాప్ ద్వారా అవినాశి జ్ఞాన రత్నం కి జోలీ భర్ రహే హో. పిల్లలు బాబా ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల జోలి బాబా నింపుతూ ఉన్నారు. రతన్ తో బహుత్ వాల్యుబుల్ హై, బాప్ సమझाते भी बहुत सहज है. తే జ్ఞాన రత్నాలు అన్నిటిలోకి చాలా విలువైనటువంటివి. బాబా మనకి ఎంతో సహజంగా జ్ఞాన రత్నాలు చెప్తూ ఉన్నారు. బాప్ कहते हैं तुम बुलाते आए हो हे पतित पावन आकर हमें पावन बनावो तो बाप आए हैं. తండ్రిని పిలుస్తూ వచ్చినాము, పతిత పావన రండి, పతితుల్ని పావనంగా చేయండి అనని పిలిచాము, తండ్రి వచ్చారు. అబ్ తుమ్ సమజ్తే హో హమ్ పావన్ బనేగా తో స్వర్గకే మాలిక్ బనేగా. పిల్లలకి తెలుసు మనం పావనమైతే స్వర్గ మాలికులుగా మనం అవుతాము. శివబాబా హమ్కో పత్తర్ బుద్ధి సే పారస్ బుద్ధి పత్తర్నాథ్ సే పారస్నాథ్ బనానే ఆయే హై. శివబాబా మనల్ని
రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా చేసే కోసం వచ్చినారు. భక్తి మార్గకే చిత్ర సబ్ పత్రంకే బనే హై. భక్తి మార్గపు చిత్రాలే అక్కడ విగ్రహాలుగా తయారు చేసినారు. పత్రం సే మాథా మార్తే హై. అక్కడ విగ్రహానికి పోయి మొక్కుతారు. బాప్ కేతే హే తుమ్ బల్ కితనా భీ మెహనత్ కరో ఫాయిదా కుచ్ నహీ హోనా హై. ఆ విగ్రహం ముందు మనం ఎంత ప్రార్థనలు చేసినా కూడా, ఎంత కష్టపడినా ఏమీ ప్రయోజనం లేదు. ఆగే తుమ్తో బలి చెడితే తే ఫిర్ భీ క్యా ఫాయిదా హై. పూర్వకాలంలో బలి ఇచ్చేవాళ్ళు, వాళ్ళే బలి అవుతూ ఉండేవాళ్ళు, అయినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. కర్కే దేవీ కా దీదార్ హోగా ఫిర్ జైసేకి తేసే. ఒకవేళ బలి అయిపోతారు కొంతమంది, ఏం లాభం అవుతుంది వాళ్ళకి అంటే, వాళ్ళకి ఆ దేవి సాక్షాత్కారం అవుతుంది అంతే, మళ్ళీ మామూలే కదా అంటారు. పతిత్ పావన్ బాప్ ఆతే హై ఏక్ బార్ సంగం పర్. పతిత పావనుడు తండ్రి వచ్చారు, సంగమ యుగంలోనే తండ్రి వచ్చేది. सतयुग में तो భక్తి మార్గకి బాతే హోతీ హీ నహీ హై. సత్యయుగంలో భక్తి మార్గపు మాటలే అక్కడ జరగవన్నమాట. బాప్తో కేతే నహీ కి గలా కాటో. కొంతమంది ప్రాణత్యాగాలు చేస్తారు, బలి అవుతారు భక్తి మార్గంలో. అయితే భగవంతుడు ఎక్కడా చెప్పరు మీరు తల ఖండించి ఇవ్వండి అనని. भक्ति मार्ग में अनेक प्रकार में से क्या क्या करते हैं. आगे देवियों पर मनुष्य की बलि चढ़ते थे. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏమేమి చేస్తూ ఉన్నారు. పూర్వకాలం దేవి ముందు మనుషుల్నే బలి ఇస్తూ ఉండేవాళ్ళు. బాత్ కేతే హే తుమ్ సుద్రేలే తే తో దేవతా తే అబ్ కితనే పత్తర్ బుద్ధి బన్ పడే హై. బాబా చెప్తారు, దేవతల్లాగా బంగారు బుద్ధితో ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత రాయి బుద్ధి అయిపోయింది మనుషుల బుద్ధి. తుమ్కో స్వర్గకి బాద్షాహీ దీతి కితనే సోనే హీరే జవహరోం కే మెహల్తే అథాహ్ దంతా. బాబా మనకి స్వర్గ రాధ్యాన్ని ఇచ్చినారు, ఎంత బంగారు వజ్ర వైడూర్యాల మెహల్ ఇచ్చినారు, ఎంత ధనం ఇచ్చినారు. వ క్యా కియా, అవంతా ఏం చేసేసినాము. అబ్ తుమ్ కితనే దుఃఖీ హో పడే హో. ఇప్పుడు మనుషులు ఎంత దుఃఖీ అయిపోయినారు. అసలు దేవీ దేవతా ధరం కేతేనా. వాస్తవానికి మనము దేవీ దేవతా ధర్మ ఆత్మలం అయినాము. అబు సిర్ఫ్ తుమ్ రజో తజో తమోమే ఆయే హో. పిల్లలు మనము రజో ప్రధానము తమో ప్రధానంలో వచ్చేసినాము. తుమ్తో దేవతా ధర్మకేతే ఫిర్ అప్నేకో హిందూ క్యోం కేహ్లాతే హో. దేవతా ధర్మంలో ఉండే ఆత్మలము ఎందుకని ఇప్పుడు హిందువులు అనని చెప్పుకుంటారు. ఔర్ సబ్ ధర్మ వాలే అప్నే అప్నే ధర్మ కో హీ మాన్తే హై. మిగిలిన ధర్మాల అంతా వాళ్ళ ధర్మం ఏమిటి వాళ్ళు చెప్పుకుంటారు. ధర్మంతో ఏకీ అయినా ఎప్పుడూ కూడా ధర్మం అనేది ఒకటే ఉంటుంది. ముసల్మానోంకో ముస్లిం ధర్మ క్రిస్టియన్ ధర్మ చలా ఆతా హై. తుమ్కో క్యా హువా. ఇప్పుడు ముస్లిమ్స్ మీ ధర్మం ఏమిటి అంటే ముస్లిం ధర్మం అంటారు, క్రిస్టియన్స్ క్రిస్టియన్ ధర్మం అని చెప్తారు. అయితే ఇక్కడ భారతీయులకి ఏమైపోయింది. తుమ్ బహుత్ సుఖీ పవిత్ర సంపూర్ణ నిర్వికారీ తే. అయితే మనము చాలా సుఖీ పవిత్ర సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళము. అభి కితనే వికారీ బన్ పడే హై కిసీకో పతా హీ నహీ హై. అయితే ఇప్పుడు ఎంత వికారీగా అయిపోయినారు, మనుషులకి ఇది తెలియనే తెలియదు. హమ్ సంపూర్ణ నిర్వికారీ తే సంపూర్ణ వికారీ కైసే బనే. మనము సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళము, అయితే సంపూర్ణ వికారీలుగా అయిపోయినాము. 84 జనం లేతే సతో సే తమో బనే హై.
84 జన్మలు తీసుకుంటూ ఆత్మ సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అయిపోయినాము. బిల్కుల్ హీ తమో ప్రధాన్ పతిత్ హై. పూర్తిగా తమో ప్రధానము పతితులం అయిపోయినాము. सतयुग से कलयुग जरूर आना है. सब धर्म को सतो रजो तमो में आना ही है. సత్యయుగం నుంచి కలియుగం వరకు రావాల్సిందే. అన్ని ధర్మాల వాళ్ళు సతో రజో తమోలో రావాల్సి ఉంటుంది. झाड़ में देखो अंत में ब्रह्मा खड़ा है. झाड़ के ऊपर चोटी में ब्रह्मा है. 84 जन्म लेकर अंत में खड़ा है. కల్పవృక్షంలో చూడండి, అంతిమంలో బ్రహ్మ పోయి నిల్చుకొని ఉన్నారు. బ్రహ్మ 84 జన్మలు తీసుకొని అంతిమంలో నిలబడినారు. తుంబి జో నీచే బ్రాహ్మణ్ బైటే హో వహి అంతమే పతిత్ శూద్ర బనే హై. తే కల్పవృక్షంలో కింద వేళ్ల దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు, అంతిమంలో పతితులు శూద్రులు అయిపోయినారు. నీచే రాజయోగ్ సీక్ రహే హై. కింద కూర్చొని వాళ్ళు రాజయోగం చేస్తూ ఉన్నారు. తుంబి శూద్రతే అబ్రాహ్మణ్ బనే హో. మనము శూద్రులుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు బ్రాహ్మణ అయినాము. ఏ బड़ी समझने की बातें है. అభి झाड़ में बहुत अच्छी समझानी है. ఇవన్నీ బాగా తెలుసుకోవాల్సినటువంటి మాటలు. వృక్షంలో చాలా ఇవన్నీ అర్థం చేసుకునే మాటలైనాయి. అభి తుమ్ రాజయోగ్ की तपस्या कर रहे हो, तुम्हारा ही यादगार खड़ा है. రాజయోగ తపస్య చేస్తూ ఉన్నాము, ఇదే యాద్గార్. అక్కడ దిల్వాడా మందిరం ఉన్నది. ఏ చైతన్య దిల్వాడా మందిర్ హై వహ్ జడ్. మధువనము చైతన్య దిల్వాడా మందిరం అయింది, అయితే అక్కడే జడమైనటువంటి దిల్వాడా మందిరము ఉన్నది. సతయుగ్ మే యహ్ నహీ తా. ఇస్ సమయ తుమ్ అప్నా యాద్గార్ దేఖ్తే హో. సతయుగంలో దిల్వాడా మందిర్ లేదు, ఇప్పుడు సంగమ యుగంలో మనదే యాద్గార్ మనం చూస్తూ ఉన్నాము. तुम प्रैक्टिकल में सच्चा सच्चा दिलवाड़ा मंदिर में चैतन्य में बैठे हो. ప్రాక్టికల్ సత్యమైనటువంటి దిల్వాడా మందిరం చైతన్యంలో మనము కూర్చొని ఉన్నాము. स्वर्ग की स्थापना हो रही है, फिर स्वर्ग में आएंगे तो यह मंदिर आदि कुछ नहीं होगा. స్వర్గ స్థాపన అవుతూ ఉన్నది. స్వర్గంలో వచ్చిన తర్వాత ఈ మందిరాలు ఇవన్నీ అక్కడ ఉండవు. మమ్మా బాబా ఔర్ హమ్ బచ్చే బైటే హై. మమ్మా బాబా పిల్లలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏ భూభూ ఏ తుమ్హారా యాద్గార్ హై. దిల్వాడా మందిరము సంగమయుగందే, మనదే పరివారము, మన సంగమయుగందే యాద్గార్ మందిరం అన్నమాట. నామ్ హీ రకా హై మధుబన్ చైతన్య దిల్వాడా మందిర్. దీని పేరు మధువనము, చైతన్య దిల్వాడా మందిరం అయింది. ఫిర్ జబ్ భక్తి మార్గ్ షురూ హోగా తో ఫిర్ యహ్ మందిర్ బనేగా. మరలా కల్పంలో మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది, మళ్ళీ ఈ మందిరం కడతారు. బాప్ నే తుమ్కో బహుత్ ధనవాన్ బనాయా థా, తో తుమ్ హీ ఫిర్ ఉన్కా మందిర్ బనాతే హో. బాబా మనల్ని ఎంతో ధనవాన్గా చేసినారు, మనమే తిరిగి ఆ మందిరాలు తయారు చేస్తాము. శివ్ కా మందిర్ ఏక్ నహీ బనాతే హై, సబ్ బనాతే హై యథా యోగ యథాశక్తి. శివాలయాలు ఒకటి కాదు తయారయ్యేది, అన్నీ తయారు చేస్తారు, ఎవరెవరు వాళ్ళ శక్తి అనుసారంగా చేస్తారు. तुम जानते हो हम पूज्यते फिर द्वापर में పూజారి బనే హై. మనమే పూజ్యనీయులుగా ఉండేవాళ్ళము, ద్వాపర యుగం నుంచి పూజారులుగా మారిపోయినాము. శివబాబా జో ఇతనా షావుకార్ బనాతే హై. శివబాబా మనల్ని ఎంత షావుకారుగా తయారు చేస్తూ ఉన్నారు. భక్తి మే ఫిర్ తుమ్ ఉన్కి మందిర్ బనాయేంగే. భక్తి మార్గంలో మళ్ళీ మనం శివబాబాకు మందిరాలు
కడతాము. इन बातों को अभी तुम समझते हो तो अब पुरुषार्थ कर फिर రాజాओं का రాజా बनना चाहिए. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాము. పిల్లలు ఇప్పుడు పురుషార్థం చేసి రాజులకే రాజుగా విశ్వ మహారాజుగా అవ్వాలి. सतयुग में कहा जाता है महाराजाए, त्रेता में कहा जाता है రాజాయే. సత్యయుగంలో మహారాజా అని చెప్తారు, త్రేతాయుగంలో రాజా అని చెప్తారు. దునియా పతిత్ బంతీ హై తో మహారాజాయే బి పతిత్, రాజాయే బి పతిత్ హోతీ హై. ప్రపంచము ఎంతో పతిత్గా అయిపోయింది. మహారాజులు పతితులు అయిపోతారు, రాజులు కూడా పతితులుగా అయిపోతారు. నిర్వికారి మహారాజాओं का मंदिर बनाकर पूजते हैं. పతితమైన రాజులు, పవిత్రమైనటువంటి రాజులు దేవతలకి మందిరాలు కట్టి పూజలు చేస్తారు. पहले पहले शिव का मंदिर बनाते हैं फिर देवताओं का बनाते हैं. మొదట శివాలయాలు కడతారు, ఆ తర్వాత దేవతలకి కడతారు. కుదిహి మందిర్ బనాకర్ పూజతే హై అంటే వాళ్ళ మందిరాన్ని వాళ్ళే కట్టుకొని పూజలు చేసుకుంటారు. 84 జన్మతో భోగ్తే హైనా, తర్వాత 84 జన్మలు అనుభవిస్తారు. ఆధా కల్పు తుమ్ పూజ్య, ఆధా కల్పు పూజారి బంతే హో. అర్ధకల్పం పూజనీయులుగా ఉంటాము, అర్ధకల్పం పూజారీలుగా అవుతాము. మనుష్య ఫిర్ సమజ్తే హై భగవాన్ ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారీ హై. మనుషులు చెప్తారు భగవంతుడు పూజనీయుడు మరియు వాళ్ళే పూజనీయులు, వాళ్ళే పూజారీలు అవుతారు అంటారు. సబ్ కుచ్ ఆపే హీ దేతే హే ఆపే హీ छीन लेते हैं. ఇది కూడా అంటారు, అన్నీ ఇచ్చేది భగవంతుడే, అన్నీ తీసుకునేది భగవంతుడే అని చెప్తారు. అచ్చా జబ్కి ఉస్నే దియా ఔర్ లియా తుమ్కో క్యోం చింత లగ్తీ హై. సరే, అన్నీ భగవంతుడే ఇస్తాడు, అన్నీ భగవంతుడే తీసుకుంటాడు అంటే మరి మనకెందుకు చింత చేసుకోవాలి? తుమ్తో ట్రస్టీ హో గయానా, అప్పుడు మనం ట్రస్టీ అయిపోయినాం కదా అంటారు. ఫిర్ రోనీకి క్యా దర్కార్ హై. మరి ఏడ్చే పని ఏముంది? ఏదైనా పోయింది అంటే అయ్యో నాకు అది పోయింది ఇది పోయింది బాధపడేది ఎందుకు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. బాప్ బయట ఆత్మాओं సమझాతే హై. బాబా ఇక్కడ ఆత్మలకి చెప్తూ ఉన్నారు, తుమ్ ఆత్మాభిమాని బంతే హో నెంబర్ 1. పిల్లలు ఆత్మాభిమానిగా అవుతారు నెంబర్ 1. కోయి తో బిల్కుల్ బాప్ కో యాద్ కర్తే హీ నహీ. కొంతమంది పిల్లలు అసలు తండ్రి తలంపు చేయనే చేయరు. దేహీ అభిమాని రహతే హీ నహీ. ఆత్మాభిమానిగా వాళ్ళు ఉండనే ఉండరు. యహా కితనా సమझాయా జాతా హై, అరే తుమ్ ఆత్మా హో పరమాత్మా తుమ్కో పడాతే హై. ఇక్కడ బాబా మనకి ఎంతో చెప్తూ ఉన్నారు, నువ్వు ఆత్మ అయినావు, పరమాత్మ మనకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. ఆత్మ మే హీ సంస్కార్ రహతే హై. ఆత్మలోనే సంస్కారం అనేది ఉంటుంది. ఆత్మ హీ బ్యారిస్టర్ ఆది బంతీ హై. ఆత్మనే లాయర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, మ్యాజిస్ట్రేట్ అవుతుంది. కల్ క్యా బనేంగే, తిరిగి రేపు మనం ఏమవ్వాలి? అగర్ ఆత్మ బాప్ కో అచ్చి రీతి యాద్ కరేంగే తో అమర్ లోక్ మే జాకర్ జనం లేగా. ఆత్మ తండ్రిని బాగా తలంపు చేస్తూ ఉంటే అమరలోకానికి పోయి జన్మ చేసుకుంటారు. మృత్యులోక్ మే ఫిర్ దూసరా జనం నహీ లేగా. ఈ మృత్యులోకంలో మరలా మనం జన్మ తీసుకోము. అగర్ కుచ్ హిసాబ్ కితాబ్ రహా హువా హోగా తో సజా కానీ పడేగా. ఒకవేళ మనది ఏదైనా లెక్కాచారం మిగిలింది అంటే దానికి శిక్ష తినాల్సి ఉంటుంది. కర్మ భోగ్ భోగ్ కర్ చుప్త్ కర్నా హోగా ఫిర్ పద్ ఊంచ్ నహీ మిలేగా. కర్మ భోగాన్ని అనుభవించి సమాప్తి చేసుకోవాలి, తిరిగి వాళ్ళకి ఉన్నత పదవి కూడా దొరకదు. ఏ कर्मों की गुह्य गति बाप बच्चों को बैठ समझाते हैं. కర్మల గుహ్య రహస్యము బాబా మనకి తెలియచేస్తూ ఉన్నారు. బచ్చే జాన్తే హై
సత్యయుగ హై సతో ప్రధాన్. పిల్లలకి తెలుసు సత్యయుగం అనేది చాలా సతో ప్రధాన ప్రపంచము. హర్ చీజ్ వహా సతో ప్రధాన్ హోతీ హై. అక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా సతో ప్రధానంగా ఉంటుంది. कहते हैं कृष्णा गौ संभालेते రాజాయే గో సంభాల్తే హే క్యా. చెప్తారు కృష్ణుడు గోవులని పెంచినాడు అంటారు. రాజా ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు, రాజులు, వాళ్ళు గోవుల్ని చూసుకోవాల్సిన పని అక్కడ వాళ్ళకి ఏముంటుంది? ఐసీ బాతే హో నహీ సక్తే. కృష్ణుడు రాజా ఫ్యామిలీలో, రాజా ప్యాలెస్లో పుట్టి పెరుగుతాడు. ఆయన అట్లంతా ఆవుల కాపరి కాడన్నమాట. ఏ దిఖాతే హై సత్యయుగ మే గాయే బడీ ఫస్ట్ క్లాస్ హోతీ హై. సత్యయుగంలో గోవులు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఉన్కో హీ కామధేను కహా జాతా హై. వాటిని కామధేనువు అనని చెప్తారు. జగతాంబ సరస్వతి బి కామధేను హై. జగతాంబ సరస్వతి కామధేను అయినారు. 21 జన్మ लिए सबकी మనోకామనాయే పూరీ కర్తే హై. 21 జన్మలకు అందరి కోరికల్ని వాళ్ళు పూర్తి చేస్తారు. तुम भी कामधेनु हो, वही नाम फिर गौ पर रख दिया है जो बहुत दूध देती है. మనమే కామధేను అయినాము. वही नाम फिर गौ पर रख दिया है जो बहुत दूध देती है. అయితే కామధేనువు మనమైనాము. అక్కడ కామధేనువు ఆవు అని చూపిస్తారు. ఆవు ఏం చేస్తుంది? పాలిస్తుంది. వాస్తవానికి కామధేనువులో మనమైనాము. రాజాओं के घर में बड़ी फर्स्ट क्लास गाये అవుతా है. రాజుల ఇంట్లో చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆవులు ఉంటాయి. जबकि यहाँ भी राजाओं के पास अच्छी अच्छी चीज़ है तो स्वर्ग में कैसे सुंदर होगा. ఇక్కడ ద్వాపరయుగ రాజుల దగ్గరే ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆవులు ఉన్నాయి అంటే మరి స్వర్గంలో అక్కడ రాజులకి ఎంత మంచి సుందరమైనటువంటి ఆవులు ఉంటాయి. వహా కోయి బాన్స్ ఆది బిల్కుల్ నహీ హోతే. అక్కడ ఆవులు కూడా చాలా బాగా సతో ప్రధానంగా ఉంటాయి. అక్కడ దుర్వాసన అనేటటువంటి మాటే ఉండదు. బాప్ బచ్చోं को कहते हैं मैं आया हूँ तुमको गुलगुल बनाकर साथ ले जाऊंगा. బాబా వచ్చారు పిల్లలని సుందరమైన పుష్పాలుగా చేసి జతలో పిలుచుకుపోయే కోసం. ముజే బులాతే హీ హై పతిత్ పావన్ ఆవో. బాబాని పిలిచినాము పతిత పావన రండి అనని. పతిత్ దునియా పతిత్ శరీర్ మే ఆవో. పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రండి అని పిలిచినారు. యహై పతిత్ వహై పావన్ ఫరిస్తా. ఈ కలియుగమైంది పతిత ప్రపంచమైంది. ఇది సత్యయుగమైంది పావన ఫరిస్తాన్ అయింది. तुम भी पतित से पैसे पावन फरिस्ता बनेंगे. మనము పతిత్ నుంచి పావనంగా ఫరిస్తా అవుతాము. సత్యయుగ మే దేవతాओं की డ్యూటీ कहते. సత్యయుగంలో దేవతారాధ్యము, దేవతా ధర్మము ఉంటుంది. సూక్ష్మవతన్ వాసి హై ఫరిస్తా. మరి ఫరిస్తాలు సూక్ష్మవతన్లో ఉండే వాళ్ళకి చెప్తారు. అబ్ తుమ్ ఫరిస్తా పవిత్ర బంతే హో. ఫరిస్తాలు చాలా పవిత్రమైనటువంటి వారు. మనం అటువంటి ఫరిస్తాలుగా అవుతూ ఉన్నాము. బాప్ కితనా సహజ్ శిక్ష దేతే హై. బాబా పిల్లలకి సహజమైన శిక్షణ ఇస్తూ ఉన్నారు. యహా జబ్ ఆతే హై తో కోయి భీ బాహర్ వాలే మిత్ర సంబంధి ఘర్ఘాట్ గండ కోరి ఆది యాద్ నహీ కర్నా. ఎవరన్నా ఇక్కడికి వస్తారు బయట నుంచి, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ డబ్బులు ఇక్కడ తలంపు చేసుకోకూడదు. బాప్కే సన్ముఖ ఆయే హోనా. తండ్రి ఎదురుగా వచ్చినాము. యహా ఆయే హీ యోగ్ కి కమాయి కర్నేతో. ఇక్కడ వచ్చేది యోగం యొక్క సంపాదన చేసుకునే దానికోసం. ఇస్మే హీ లగ్ జానా చాయే.
పిల్లలు ఇందులోనే నిమగ్నమై ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. सजाओं से मुक्त होने के लिए पुराने सब हिसाब किताब योग बल से चुप्त करने हैं. శిక్షల నుంచి విముక్తి పొందేదాని కోసం మన పాత లెక్కాచారాలు యోగ బలం ద్వారా సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీ హోకర్ సబ్ కుచ్ సంభాలనా హై. ట్రస్టీగా ఉంటూ అన్నీ సంభాలన చేయాలి. కిసీ భీ బాత్ కి చింత నహీ కర్నీ హై. ఏ విషయంలోనూ చింత చేయరాదు. ఆత్మాభిమాని బన్నా హై. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. ये कमाई का समय है, इसमें घर घाट ధందా దౌరీ ఆది యాద్ నహీ కర్నీ హై. ఇది సంపాదన చేసుకునేటటువంటి సమయమైంది. ఇక్కడ ఇళ్ళు వాకిలి వ్యాపారము డబ్బులు బంధువులు వాళ్ళు వీళ్ళ గురించి ఇక్కడ తలంపు చేసుకోరాదు. ఫరిస్తా బన్నే కే లియే ఏక్ బాప్ కి యాద్ మే రహనే కా పూరా పురుషార్థ్ కర్నా హై. ఫరిస్తా అయ్యే దానికోసం ఒక్క బాబా తలంపులో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి. वरदान. अपने शांत स्वरूप स्टेज द्वारा शांति की किरणाएं फैलाने वाले मास्टर शांति सागर भव. మన యొక్క శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపచేసేటటువంటి మాస్టర్ శాంతి సాగర్లుగా మనం అవ్వాలి. वर्तमान समय विश्व के मेजॉरिटी आत्माओं को सबसे ज़्यादा आवश्यक है सच्चे शांति की. వర్తమాన సమయంలో విశ్వంలో మెజారిటీ ఆత్మలు ఎక్కువగా కావాల్సింది ఏమిటి అంటే సత్యమైన మనశ్శాంతి కావాలి. अशांति के अनेक कारण दिन प्रतिदिन बढ़ रहे हैं और बढ़ते जाएगा. అశాంతికి అనేక కారణాలు ఉన్నాయి. అవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి, ఇక ముందు కూడా పెరుగుతూనే ఉంటాయి. అగర్ స్వయం అశాంతి నహీ భీ హోంగే తో औरों के अशांति के वातावरण శాంతి అవస్థ में बैठने नहीं देगा. ఒకవేళ మనలో అశాంతి లేకపోయినప్పటికీ ఇతరులలో ఉండేటటువంటి అశాంతి, ఆ వాతావరణము, ఆ వాయుమండలము మనల్ని శాంతి స్థితిలో కూర్చోనివ్వదు. అశాంతికే తనావ్ కా అనుభవ్ బడేగా. అశాంతి యొక్క టెన్షన్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఐసే సమయ పర్ ఆప్ మాస్టర్ శాంతి కే సాగర్ బచ్చే అశాంతి కే సంకల్పం కో మర్జ్ కర్ విశేష శాంతి కే వైబ్రేషన్ ఫైలావు. అటువంటి సమయంలో మనము మాస్టర్ శాంతి సాగర్లు అయ్యి అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి విశేషంగా విశ్వానికి శాంతి వైబ్రేషన్స్ని మనం వ్యాపింపచేయాలి. స్లోగన్. बाप के सर्व गुणों का अनुभव करने के लिए सदा ज्ञान सूर्य के सन्मुख रहो. బాబాలో ఉండేటటువంటి అన్ని గుణాలను మనం అనుభవం చేసేదానికోసం సదా జ్ఞాన సూర్యుని సన్ముఖంలో మనం ఉండాలి. మధురమైన పిల్లలకి నష ఉండాలి. మన కోసం మన తండ్రి వచ్చినారు. మనల్ని విశ్వ మాలికలుగా చేసేదానికోసం మనం ఆ తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నాము. ఈ నష పిల్లలకి ఉండాలి. కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకున్నటువంటి పిల్లలు తప్పనిసరిగా ఏ పురుషార్థం చేస్తారు? బాబా తలంపులో ఉండే పురుషార్థం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యోగము ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయి.
వాళ్ళకి ఇది తెలుసు, ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలు కర్మభోగాన్ని సమాప్తి చేసుకోలేదు అంటే అది శిక్ష రూపంలో అనుభవించాల్సి ఉంటుంది, మరియు పదభ్రష్టులు కూడా అవుతారు. పునర్జన్మ కూడా అదే విధంగా ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి మంత్రము పరమాత్మ సంధానము రాజయోగము. ఓం శాంతి మంత్రము పరమాత్మ సంధానము రాజయోగము. सिद्धिकी त्रिकरण शुद्धिकी योगमे पुरुषार्थमु त्रैलोक्य सिद्धिकी त्रिकरण शुद्धिकी योगमे पुरुषार्थमु आत्मशोधनको अष्टशक्तुలకు జ్ఞానమే పరమార్థము జ్ఞానయోగముల మేళవింపు జగదోద్ధారము ఆది బ్రహ్మ తారాత్మై జగన్మాతల విజయమై ఆది బ్రహ్మ తారాత్మై జగన్మాతల విజయమై మనిషి దేవతౌ సహజ సరళ సత్వ జ్ఞాన మోక్ష ఆది ధర్మ శ్రేష్ఠ పురుషోత్తమ యోగ
ఓం శాంతి మంత్రము పరమాత్మ సంధానము రాజయోగము పాదాని రాజయోగము పమగరి గమ పదని రాజయోగము సరి సన్నిధ నిజ నిధ పమ తనిధ పమగ పమద పనిధ సనిధరి రాజయోగము దాపా దమా మా పాద ప మా పాద ప దాపా దమా మద ప మగ మద ప మగ గమ మద దని నిరి మద దని నిరి రిగ గమ మగ గరి రి స సని ని ద ప రాజయోగము రి స స స రి రి స స రి స స స ని స రి స ని స రి స ని రి స ని ద ని 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 దా ద ని ని ద ద ని ని దా ని ని ద ని స ద ని స ద ని ద గ రి స ని ద ప దా 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 గరి గమ మగ గరి గమ మగ గరి గమ ప గమ పద మద ప మ గరి స ని స ని ద స ని గరి మగ ప మద ప మగ ప మద ప ని ద ప మద ప ని ద స ని ద ప ని ద స ని రి స గ రి స గరి స ని ద రి స ని ద ప స గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ రి స ని రి స ని ద ప ని ద స ని ద ప మ ప రి స ని ద ప స ని ద ప మ ద ప మ గరి గ మ ద ని ద ని ప ద మ ప రి స ని ద ప ని ద ప మ గరి రి స ని ద ప మ గరి స ని రా